ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 14. జన్మాంతర జ్ఞానము. శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో 1-2 జన్మలలో తరించగల ధీరులెంతో అరుదు. కారణము భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. రాగద్వేషాలలో చిక్కి మనం అడుగడుగున పరమపద సోపాన పటంలోని పావులలాగా సద్గురువును కూడా తగున రీతిన సేవించలేము. మామిడి పూత పిందెలలాగా రాలిపోతుంటాము. ఒకసారి ఆయన, ఎవరు నా శిష్యులు, అలాంటి వాడు నాకొక్కడు కనిపించటం లేదు అన్నారు. కారణము భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. మిగిలిన అందరూ బాబా అంతటి సద్గురువు దొరికిన అనేక జన్మలెత్తే వాళ్ళమే. కాబట్టి ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలో కూడా అవసరమే. అది అందించగలగటమే ఆయన విశిష్టత. శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు బాబా, ఎన్ని జన్మలలో మీతో ఉన్నానో, ముందు జన్మలన్నింటిలో కూడా మీతో ఉంటాను. మనము మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము. నాకిచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అన్నారు. పైసా అంటే జీవి. భగవద్ అనుగ్రహము లేక సాయిని ఆశ్రయించలేము. అలా భగవంతుడు తనకు అప్పగించిన ప్రతి జీవిని తిరిగి పరమాత్మకు అప్పగించటానికే బాబా అవతరించారు. అందుకే ఆయన, నేనెవరిని మధ్యలో విడువను, చివరికంటా గమ్యం చేరుస్తాను అన్నారు. బాబా తమ పూర్వజన వృత్తాంతం ఇలా చెప్పారు. నేనొకప్పుడు గుడ్డలు, తలపాగా, పట్టు వస్త్రాలు, తివాచీలు నేసేవాణ్ణి. అన్ని పనులు చేసినా తిండికి కూడా గడిచేది కాదు. బాల్యంలో నేను శాలువలు నేసేవాణ్ణి. నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి 5 రూపాయలు బహుకరించారు. నేనొకసారి బాల్యంలో వృత్తికై అన్వేషించి బీడనే ఊరిలో జరీ అంచు వస్త్రాలు చేసే పని సంపాదించాను. నా ఫకీర్ యొక్క మంచితనం వల్ల నేనెప్పుడూ నా పనిలో విసుగొందలేదు. నలుగురి పని ఒక్కడినే చేసేవాణ్ణి. ఒకడు రోజుకు 50 రూపాయలు, మరొకరు 100 రూపాయలు, ఇంకొకరు 150 రూపాయలు విలువ చేసేవి నేస్తే నేను 600 రూపాయల విలువ చేసే వస్త్రాలు నేశాను. యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు, తలపాగా, శాలువా బహుకరించారు. నేను వాటిని వాడుకోక ఇతరులకిచ్చాను. భగవంతుడిచ్చేది నశించదు, మానవులిచ్చేది నిలువదు. అయితే ఒకసారి, నేను ముందు జన్మలో కబీరును, నూలు వడికేవాడిని అన్నారు. కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేశారు. గురుసేవకు ఆ వృత్తిని కూడా త్రికరణ శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురువు అనుగ్రహంతో సాటిలేని పూర్ణత్వాన్ని సాధించామని సాయి యొక్క భావమేమో. ఒకటి మాత్రము నిశ్చయము, ఆయన ఎన్నో జన్మల కిందటనే మహనీయుడిగా ఉన్నారు. నేనొకప్పుడు 4,000 మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరేగింది. భయపడిపోతున్న జనంతో, నేను బ్రతికుండగా మీలో ఎవ్వరినీ మరణించనివ్వను అని అభయమిచ్చి రక్షించాను అని ఆయనే చెప్పారు. కొన్ని జన్మలలో వారు కూడా మహనీయులను సేవించారు. షిరిడీలో ఒకప్పుడు, ఈ మసీదున్న చోట ఒకానొకప్పుడు ముజఫర్ షా అనేవారుండేవారు. వారి అబ్బాయికి మైళ్ల కొద్ది భూసంపద ఉండేది. నేనాయనకు వంట చేసి పెట్టేవాణ్ణి. ఇప్పుడు దురివున్న చోటే వారు మరణించారు అని ఆయనే చెప్పారు. పూర్వజన్మలలో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని, ఆయనకు వృక్ష వైద్యం వంటి విద్యలెన్నో తెలిసినట్లు అర్థమవుతుంది. ఒకప్పుడు ఆయన, చిన్నతనంలో నేను జున్నా నుండి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని పిందెలన్నిటికీ పురుగులు పట్టి ఉన్నాయి. నేను దాని బోదెకు ఇనుప మేకు కొట్టాను. దానితో ఆ దోషం పోయింది అన్నారు. ఈ జన్మలో కూడా లెండీలో ఆయన ఒక రావి మొక్క, 2 వేప మొక్కలు నాటారు. రావి మొక్క ఎంతకు ఎదగలేదు. ఆయన నిత్యము దానిని స్వహస్తాలతో అటు ఇటు వంచేవారు. తరువాత అదెంతో ఏపుగా పెరిగింది.